నగరంలో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మిత ఇన్. ఈ రోజు వరంగల్ పట్టణానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఒక్క నగరానికి, ఒక్క పట్టణానికి దాదాపు 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వాటికి సంబంధించినటువంటి పనుల్ని భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం, కొన్ని ప్రారంభోత్సవం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా యావత్ రాష్ట్ర మంత్రి మండలి ఇక్కడ ఉండి చేసినటువంటి ఈ కార్యక్రమం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక పట్టణాన్ని మరో మహానగరంగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రక్రియలాగా మనమందరం ఈరోజు గమనిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి. ఈ దేశంలో భూ సంస్కరణ తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయకరణం చేసి రాజభవనాలు రద్దు చేసి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు తీసుకొని వచ్చి పేద బడుగు బలైన వర్గాల ప్రజానికం కోసం పనిచేసినటువంటి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి రోజు. వారు ప్రధానమంత్రిగా ఒక మాట చెప్పారు, ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది స్వార్థపర శక్తులు, ఆటంకవాదులు నా పైన దాడి చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒకవేళ అదే జరిగితే కూడా నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెప్పి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ధీరోదాత్తురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అటువంటి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాలేజీ గారికి సంబంధించినటువంటి భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో సగజ జనాభా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని, మహాలక్ష్మిలాగా పూజించాలని, ఆ పూజించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్ని నిజం చేస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అది ఉచితంగా బస్సు రవాణా కావచ్చు, లేకపోతే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు. ఇవన్నీ ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కోరి కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని వదిలేసి వడ్డీ లేని రుణాలను బంద్ చేసి మహిళా ఆర్థిక సాధికత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలేస్తే ఈరోజు తిరిగి మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మళ్ళీ మహిళలందరినీ మహాలక్ష్మిగా చేయడం కోసం తిరిగి వడ్డీ లేని రుణాలు ఇద్దాం. 5 సంవత్సరానికి 25,000 కోట్లు కావచ్చు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు అయినా పర్వాలేదు, వాళ్ళ కోసం మనం చేసి నిలబడతాం. వాళ్ళ అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ. మిత్రులు, అందరికీ తెలియదు కాదు, కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ఒకటే కాదు, వాళ్ళకు రుణాలు ఇచ్చినటువంటి ఆ డబ్బుతో వ్యాపారాలు కూడా చేపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చర్చించి అంశాలని, ఆ సంబంధించినటువంటి అంశాలని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
అది ఉచితంగా ఇచ్చేటువంటి బస్సు రవాణాకు సంబంధించిన బస్సులు కొనుగోలు కావచ్చు, 200 యూనిట్లకే ఉచితంగా వస్తున్నటువంటి కరెంటు సంబంధించిన ఆ శాఖకు సంబంధించి భారతదేశంలో ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్లు విద్యుత్తును తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆ గ్రీన్ పవర్ తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలతో చేసే కార్యక్రమాన్ని వాళ్ళతో కాదు, ముందు మన మహాలక్ష్ములతో మొదలు పెట్టిద్దామని చెప్పి దాదాపు 4000 మెగావాట్లకు సంబంధించిన సోలార్ పవర్ ని ముందుగా 1000 మెగావాట్లు ఈ సంవత్సరమే వారికి PPA చేసి ఒప్పందం చేసి ఆ ఒప్పందం ద్వారా వారు పరిశ్రమలు పెట్టడానికి సోలార్ పవర్ పెట్టడానికి కావాల్సిన డబ్బులను కూడా బ్యాంకుల చేత ఇప్పించి మీరు ప్రొడ్యూస్ చేసే కరెంటుని ప్రభుత్వమే కొని ఆ ప్రభుత్వమే మీకు బిల్లులు డబ్బు చెల్లించే విధంగా ఒక విధానపరమైన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మహిళలకి 1000 మెగావాట్ల పవర్ ని PPA చేసినటువంటి చరిత్ర లేదు, భవిష్యత్తులో జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది, చేస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తా ఉన్నాను. 20 వ్యక్తులను ఆలోచించే ఈ దేశ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం ఎదుగుతుందని, దానికోసం ఏ స్థాయికైనా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి వెనకాడేది లేదని చెప్పి విధానపరమైన నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాం. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీది, మీరు ఏది కావాలనుకుంటే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అయితే కూడా మీతో ఖర్చు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉంది కాబట్టే ధైర్యంగా ఈరోజు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ సభ పెట్టి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం, మాటలు చెప్పిపోవడానికి రాలేదు. గత ముఖ్యమంత్రి ఇదే వరంగల్ జిల్లాలో ఇక్కడికి వచ్చి కుర్చీ వేసుకొని జర్నలిస్ట్ సంబంధించిన కాలనీ కట్టిస్తాను, నేను తిరిగి నేను మళ్ళీ వస్తాను, నాకు దావత్ కూడా చేయాలని నేనే కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పి మాటలు చెప్పిపోయాడు. ఆయన కట్టించింది లేదు, కుర్చీ వేసుకున్నది లేదు, వీళ్ళు దావత్ ఇద్దామంటే మనిషి కనపడ్డది కూడా లేదు. కానీ మేము కేవలం ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల సందర్భంలో ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వరంగల్ పట్టణాన్ని నగరాన్ని మార్చడానికి కావాల్సిన నిధులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వటమే కాకుండా కేవలం 6 నెలల్లోనే కాలేజీ కళాక్షేత్రానికి కావాల్సిన డబ్బులు రిలీజ్ చేసి కట్టించి ఈ రోజు మీ అందరి ముందు ప్రారంభోత్సవం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులను ఆలోచించే ఈరోజు కోరి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, అన్ని చేసుకుంటాం, ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక ఆయన అడుగుతారు ఏంటో ఇచ్చింది, ఇచ్చిన ఒక్కసారి చూస్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు. మిత్రమా, ఒక్కసారి మేము కేవలం 10 నెలల్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ ఒకసారి చూసుకోండి. మీలాగా 3 ఎకరాల భూమిలో ఇంటికో ఉద్యోగమనో చెప్పి మాటలు చెప్పి మేము వదిలిపెట్టలేదు. పథకాలు చెప్పాం, చేయటమే కాకుండా వరంగల్ అంటేనే స్వేచ్ఛ, వరంగల్ అంటేనే భావ స్వేచ్ఛ, వరంగల్ అంటేనే అనేక భావజాలాలకి నిలయం. ఇక్కడ REC కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ప్రతి దగ్గర కూడా వారు భావ స్వేచ్ఛను స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛని ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మనందరికీ ఇచ్చింది. అందుకే ఈరోజు నిటారుగా నిలబడి
ఎవరు ఏది కావాలన్నా చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించడమే కాదు, స్వేచ్ఛగా మీ భావజాలాన్ని చెప్పుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీకోసమే పనిచేస్తుంది అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీ భావాల్ని, భావ స్వేచ్ఛని, మీ ఆలోచనల్ని పొనికి పుచ్చుకొని ఆ ఆలోచనకు అనుగుణంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనల్ని, కాళోజీ గారి స్ఫూర్తిని, మీ అందరి ఆలోచనల్ని దీవెనగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న యావత్ మహిళా సోదరి మనందరికీ ఇది ఒక శుభదినం, మీకోసం మేము నిలబడి ఉంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.